ఏంటో ఇలాగా నేను టీవీ చూస్తూ ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చాను. అంటే చాలా చక్కటి వక్త, అద్భుతమైనటువంటి పెన్ను ఇది ఉంది, ఎఫిషియన్సీ. అఫ్ కోర్స్ నా సినిమాలు ఎన్నో చేసాడు, రాశాడు. అండ్ ఆ రకమైనటువంటి అనంత్ శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా ఆ రోజున అభినందన తెలియజేసిన, ప్రత్యక్షంగా సభాముఖంగా ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపిన ముందస్తుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు నాకు ఇంత లాంజివిటీ ఇచ్చాడు ఈ యొక్క పరిశ్రమలో అంటే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది కారణం. లైట్ బాయ్ల దగ్గర నుంచి మా దిగ్దర్శకుల వరకు కూడా, ఎంతో నిర్మాతల వరకు కూడా అందరూ కూడా కారణం. కానీ నేను అలరించడానికి, నేను మీ చేత డ్యాన్స్లు వేయించడానికి, నేను నాలో ఉండే ఆ డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవడానికి నాకు ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్గా నిలబడింది ఒక మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ రకంగా ఒకటా రెండా ఎన్ని సినిమాలని నా ఒళ్ళు హోనమైపోయేలాగా, నా కోసాలు కదిలిపోయేలాగా, నా చేత నువ్వా నేను అనిపించేలాగా మ్యూజిక్ని అందించేటువంటి మనిషిని గురించి కూడా నేను ఎక్కడ ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు కలగలేదు. కానీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను. వాళ్ళకి నేను ఎప్పుడు ప్రేమ అందిస్తూనే ఉంటాను, ప్రేమ అందిపుచ్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి మణి, మై బ్రదర్, లవ్ యూ సో మచ్. మీ అందరి మూలంగా నేను ఎంతో కొంత తెర ముందు కనబడతాను. తెర వెనుక మీరు పడ్డ కృషి కానీ మీరు చేసేటువంటి శ్రమ అది మర్చిపోలేను. దానికి నిలువెల్లా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. నేను ఎన్నోసార్లు